ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 500 నామం భోక్త అంటే భుజించేవాడు అని అర్థం. ప్రాణశక్తి వలన జీవులకు ఆకలి దాహం కలుగుతాయి కదా, అప్పుడు ఆ ఆహారం తీసుకుంటాడు జీవుడు, నీరు తాగుతాడు. అప్పుడు అక్కడ లోపల ఉన్నటువంటి ఎవరు, వాటిని అరిగించేది ఎవరు, తీసుకునేది ఎవరు అంటే పరమాత్మ తీసుకుంటాడు. అంటే మనం తింటున్నాము, మన దేహం తింటోంది అనుకుంటాం మనం, కానీ మన దేహం కాదు, మన దేహము లోపల ఉన్నటువంటి దేహి స్వీకరిస్తున్నాడు. ఆ దేహి లేకపోతే, దేహి అంటే దేహాన్ని ధరించినవాడు, అంటే జీవాత్మ, పరమాత్మ, ఆత్మ అంటే ఇన్ని రకాలుగా మనకి భావించవచ్చు. ఇప్పుడు ఈ శరీరం, ఎంత శరీరం ఉంది, లోపల ఆ ప్రాణశక్తి లేకపోతే దేహం ఏమన్నా స్వీకరిస్తుందా? స్వీకరించలేదు కదా. అందుకని లోపల పరమాత్మ చైతన్య రూపంలో ఉండి అన్నిటినీ స్వీకరిస్తున్నాడు కనుక భోక్త అన్నారు. మరి స్వీకరించి ఊరుకుంటున్నాడా? స్వీకరించి ఊరుకుంటే సరిపోతుందా అంటే చాలు, అది అరిగేటట్లు చెయ్యాలి. అరిగితేనే ఈ శరీరానికి శక్తి వస్తుంది. మళ్ళీ తిరిగి మరి ఆ పని శరీరం పని చేస్తుంది. లేకపోతే ఆ ఆహారం అరక్కపోతే, శక్తి లేకపోతే ఏమీ చెయ్యలేదు, శరీరం నిర్వీర్యం అవుతుంది. అట్లా మరి ఆ జీవుడు ఆహారం తీసుకోవడం జరుగుతోంది ఎవరి వల్ల అంటే భోక్త అయినటువంటి స్వామి వల్లే. అరగటం ఎందుకు అరుగుతోంది అంటే ఆ స్వామి వల్లే అరుగుతోంది. మరి ఇక్కడ మనకి భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. యజ్ఞములో మరి యజ్ఞాల్లో వేసేటువంటి హవిస్సుల్ని ఆయనే స్వీకరిస్తాడు. స్వీకరించి ఎవరివి వాళ్ళకి అగ్నిదేవుడి రూపంలో స్వీకరించి ఎవరి హవిస్సుల్ని వాళ్ళకి అందిస్తాడు. మరి తపస్సుల యొక్క భోక్త అంటే ఫలాన్ని అనుభవించేవాడు. తపస్సు చేస్తే వచ్చేటువంటి ఫలాన్ని ఎవరు పొందుతున్నారు అంటే ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మే. ఈ సమస్త లోకాల్లో ఉన్నటువంటి ఈశ్వరుడు, ప్రభువు, శాసకుడుగా అయ్యే సమస్త ప్రాణుల యొక్క హితాన్ని కోరుతున్నాడు. వాళ్ళ యొక్క ఆ ప్రాణుల యొక్క నడతని నడిపిస్తున్నాడు. అట్లాంటి నన్ను తెలుసుకున్నటువంటి మనిషి ఏం పొందుతాడంటే శాంతిని పొందుతాడు అని చెప్తున్నాడు. పరమాత్మని తెలుసుకున్నటువంటి వాడు పరమశాంతిని పొందుతాడు. అలా మరి ఇంకా ఆహారం ఇక్కడ ఇంకో రకంగా తీసుకుంటున్నాడు. ఈ శరీరంలో ఏ విధంగా తీసుకుంటున్నాడు అంటే మరి పంచ ప్రాణములు ఉన్నాయి కదా, ఆ పంచ ప్రాణముల ద్వారా సమాన వాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు, ఇవి 5 పంచప్రాణములు, పంచప్రాణవాయువులు అంటారు. ఈ సమాన వాయువు మనకి లోపల ఉండి తీసుకున్నటువంటి ఆహారాన్ని అరిగేటట్లు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సమాన వాయువుకి అధిపతి ఎవరు అంటే విశిష్టుడు. ఆ విశిష్టుడు ఆ సమాన వాయువుని ద్వారా ఆహారాన్ని అరిగించి సర్వేంద్రియాలకి పంపిస్తాడు. తర్వాత వ్యానవాయువు ఉంది. ఈ వ్యానవాయువు మరి కొన గోరు లగాయతు కొన వెంట్రుక వరకు అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ వ్యానవాయువుకి విశ్వకర్త అధిపతి. ఈ వ్యానవాయువు ఎక్కడ లేకపోతే అక్కడ ఇంద్రియం పనిచేయదు, అది నిస్సత్తు అయిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది. అందుకని ఈ వ్యానవాయువు శరీరం అంతా ఉంటుంది. తర్వాత ఉదాన వాయువు, ఇది కంఠంలో ఉంటుంది.
దీనికి అధిపతి విశ్వయోని. ఈ కంఠంలో ఉండి వాక్కుని ప్రసాదిస్తుంది ఈ ఉదాన వాయువు. ప్రాణవాయువుకి జయుడు అధిపతి. ఈ ప్రాణవాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఆ ప్రాణవాయువు గమనంతో జీవుడు శరీరాన్ని నిలబెడుతూ ఉంటాడు. ఆ ప్రాణవాయువు వల్లే ఈ శరీరం నిలబడుతుంది, నడుస్తుంది, చేస్తోంది. తర్వాత అపానవాయువు. ఈ అపానవాయువుకి అజయుడు అధిపతి. ఈ అపానవాయువు అంటే మనలో అక్కరలేని దాన్ని బయటికి పంపిస్తుంది. అంటే పీల్చేది ప్రాణవాయువు, వదిలేది అపానవాయువు అని కూడా చెప్పచ్చు. ఇంకొక రకంగా ఈ మనం సమాన వాయువు మనం తిన్న ఆహారాన్ని అరిగిస్తే చివరికి ఇవన్నీ జరిగి చివరికి అక్కరలేని వ్యర్థాన్ని పంపించాలంటే ఆ అపానవాయువు ఉంటేనే పంపించటానికి అవకాశం ఉంటుంది. మనలో ఉన్న చెడు అంతా కూడా అపానవాయువు ద్వారా బయటికి వెళ్తుంది. ఈ విధంగా పంచ ప్రాణములు మన శరీరంలో ఉండి పనిచేస్తూ శరీరాన్ని నిలబెడుతున్నాయి. ఆ పంచప్రాణములకు అధిపతులు విశ్వడు, విశిష్టుడు, విశ్వకర్త, విశ్వయోని, జయుడు, అజయుడు. వీళ్ళందరికీ ఆసక్తినిచ్చేది ఎవరు అంటే పరమాత్మ. అలా ఆ పరమాత్మ ఈ దేవతలందరి రూపంలో ఇంద్రియాల్లో చేరి ఇంద్రియాలకు శక్తినిచ్చి ఆ పనులన్నిటినీ చేయించి జీవుణ్ణి తన కర్తవ్యంలో నడిపిస్తూ ఉంటాడు, జీవనయానం జరుపుతూ ఉంటాడు. అటువంటి స్వామిని భోక్త అన్నారు. ఇప్పుడు జీవుల్లో ఈ శక్తి ఎలా నిలుస్తుంది అంటే తినటం వల్ల, త్రాగటం వల్ల ఆ శక్తి ఈ తినటము, తాగటము, తర్వాత ఈ ప్రాణశక్తులన్నీ పనిచేసి లోపల ఆ భోక్త స్వామి ఉండి వాటిని చక్కగా సద్వినియోగం చేసి శరీరాన్ని నడుపుతున్నాడు. అటువంటి భోక్త మరి అంటే అన్నీ భుజిస్తున్నాడు అనే అర్థం వస్తుంది. ఏం భుజిస్తున్నాడు అంటే మన లోపల ఉండి మనం తీసుకునేటువంటి వాటన్నిటినీ ఆయన స్వీకరిస్తున్నాడు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి సమస్త జగత్తుని పరిపాలించే స్వామి భోక్త అని శంకరుల వారు చెప్పారు. నిరంతరం పరమానందాన్ని అనుభవించే పరమాత్ముడు భోక్త అన్నారు. అంటే జగత్తుని పరిపాలించే స్వామి భోక్త అంటే మరి నిరంతరం పరమానందాన్ని అనుభవించే పరమాత్ముడు కూడా భోక్త. అంటే ఏది తిన్నా, ఏది తాగినా, ఏది చేసినా, ఏది అనుభవించినా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కదా మన లోపల ఉండి. అందుకని ఆయన భోక్త అన్నారు. మరి దేవతలకి ఇవ్వబడేటువంటి ఆహారాలైన హవ్యాలను, పితృదేవతలకు ఇవ్వబడేటువంటి ఆహారాలైన కవ్యాలను భుజించే స్వామి భోక్త అని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎవరికి ఏ ఆహారాన్ని అందించాలన్నా మరి అది పరమాత్మ ద్వారా వాళ్ళకి వెళ్తున్నాయి, పరమాత్మే వాళ్ళకి అందిస్తున్నాడు అని ఇక్కడ చెప్తూ అప్పటి స్వామి రూపం ఏమని చెప్పారంటే హయగ్రీవుడు అని భట్టరు వారి పరాశర భట్టరు వారి భావం. సమస్త సృష్టిని ఆహారంగా స్వీకరించే స్వామి భోక్త అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు చివరిలో ఆయన సృష్టి స్థితి లయము అన్నీ ఆయనే కదా, చివరిలో సమస్త సృష్టిని లోపలికి తీసుకుంటాడు గనక ఆయన్ని భోక్త అన్నారని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కనుక తత్వవేత్తలు ఓం భోక్త్రే నమః అనే శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఉన్నారు. అటువంటి భోక్త అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి మాకు నీవు ఒసగిన ఆహారాన్ని, స్వీకరించిన ఆహారాన్ని, దానిని చక్కగా మళ్ళీ దాన్ని అరిగేటట్లుగా చేసి
సద్వినియోగం చేసి ఆ శక్తినిచ్చి ఆ శక్తిని నీ స్మరణకు నీ ధ్యానానికి నిన్నే స్మరిస్తూ ఎల్లప్పుడూ ఉండేటువంటి శక్తి సామర్థ్యాలకు ఆ శక్తిని ఉపయోగించేటటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం